చిలకలూరుపేటలో మన సహోదరుడుగా, మన వ్యక్తిగా, మంత్రిగా కూడా పనిచేసి ప్రస్తుతానికి మన నియోజకవర్గపు ఎమ్మెల్యేగా దేవుని కృప పొందుకున్న ప్రతిపాటి పుల్లారావు గారు మన మధ్యలోకి వచ్చారు. మరి మా చిలకలూరుపేట నుంచి ఒక మంత్రి లేచాడన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మరి ఆయనకి తర్వాత ఆయన సంతతికి కూడా దేవుడు కృపనిచ్చి ఇంకా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని నామంలో దీవిస్తున్నాను. వారికి కొంచెం సమయం ఇద్దాం. 2 మాటలు గ్రీటింగ్స్ చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని ఆశించారు. సమయం ఇద్దాం. రైట్? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. రైట్, మళ్ళీ మన ప్రోగ్రామ్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. దేవునికి మహిమ. అందరికీ వందనాలు. ఈ యొక్క తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు, మాకు సోదరులు షాలేం రాజు గారు, చిలకలూరుపేటకి గుంటూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చిలకలూరుపేటకు లక్షలాది మందిని ఈ యొక్క కూటమికి రప్పించి దేవుని వాక్యాలు 4 రోజుల పాటు మీకున్న కష్టాలన్నీ మర్చిపోయి ఆరోగ్యవంతులుగా చేసేటువంటి దానికి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగాను, కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు కష్టాలు తొలగి సుఖాలు అందించేటువంటి దానికి మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా దేవుని వాక్యాలతోటి మీ మనసును రంజింపజేసి ఈ 4 రోజులు అన్నీ మర్చిపోయేటువంటి విధంగా మరి మా షాలేం రాజు గారు పాడేటువంటి పాటలు కావచ్చు, వారి వాక్యాలు కావచ్చు, మిమ్మల్ని మళ్ళా సంవత్సరం తిరిగి మళ్ళా కూటములు
తిరిగి మళ్ళా కూటమిలో ఎప్పుడు చిలకలూరుపేటలో డేట్ ఉంటుందా అని ఎదురు చూసేటువంటి విధంగా మిమ్మల్ని దేవునిలోకి తీసుకెళ్తా ఉన్నారు. అంటే దేవుని ఆత్మ మీకు వచ్చేటువంటి విధంగా వారి వాక్యాలు, వారి పాటలు ఎవరైనా ఆకర్షింపబడతారు, కష్టాలు మర్చిపోతారు, బాధలన్నీ పోయి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా అన్ని ఆరోగ్యవంతులు చేసేటువంటి శక్తి యేసు ప్రభు మన షాలేం రాజు గారికి ఇచ్చి వారి ద్వారా మీ అందరినీ అన్ని రకాలుగా సుఖశాంతులతోటి మీరు ముందుకుండేటువంటి అవకాశాన్ని షాలేం రాజు గారికి ఇవ్వటం, వారు చిలకలూరుపేటలో ఉండటం, రాజకీయాలకు అతీతంగా కూటములు నిర్వహించటం, ఎక్కడ కూడా రాజకీయాలు అనేటువంటి జోక్యం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీకు మంచి జరగాలని ప్రార్థన చేసేటువంటి షాలేం రాజు గారు. వారికి పార్టీ లేదు, ఏ పార్టీ ఉన్నా మీకు మేలు జరగాలి, మీకు మంచి జరగాలి, పేదరికం పోవాలి, పేదరికం లేనటువంటి సమాజం మీకు కావాలి అనేటువంటి కలలు అనేటువంటి షాలేం రాజు గారు ప్రభు యొక్క వాక్యాలను మీకు ఇచ్చి మీ అందరినీ సుఖశాంతులతోటి ఉండేటువంటి విధంగా వారు చేసేటువంటి 4 రోజులు పాటలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, బైబిల్ సందేశాలు కావచ్చు, అన్నీ కూడా మీ జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చేటువంటి దానికి తప్పకుండా మా షాలేం రాజు గారు చేసేటువంటి మా సోదరులు షాలేం రాజు గారు చేసేటువంటి కూటములు మీకు జీవితంలో ఒక మార్పుకి ఒక సందేశం మీకు ఉపయోగపడుతుందని నేను మీకు తెలియజేస్తూ, మీకు ఏ కష్టమున్నా కూటమి ప్రభుత్వం ఉంది. షాలేం రాజు గారికి ఏ ప్రభుత్వం ఉన్నా వారికి అండగా ఉంటుంది. తప్పకుండా నేను మా సోదరులు షాలేం రాజు గారికి ఎన్నో వందలాది మంది వారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు, లక్షలాది మంది ఈ 4 రోజుల పాటు చిలకలూరుపేట చూసేటువంటి అవకాశం, చిలకలూరుపేటలో వారు ఉండటం చిలకలూరుపేట ప్రజల అదృష్టమని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒకనాడు నాగార్జున యూనివర్సిటీ అనుకునేవాళ్ళం, ఆ తర్వాత గుంటూరులో అనుకునేవాళ్ళం. ఆ రెండింటిని మించి కూడా ఈరోజు చిలకలూరుపేటలో ఈరోజు కూటములు జరుగుతున్నాయంటే నేనైతే చాలా అదృష్టం. ఈరోజు మా సోదరులు షాలేం రాజు గారు చిలకలూరుపేటలో పుట్టడం, దేవుని వాక్యాలు అందించేటువంటి అవకాశం వారికి ఇవ్వటం, వారు మీకోసం చేసేటువంటి ప్రార్థనలతోటి మీ జీవితాలు మారిపోవటం, ఇవన్నీ కూడా చిలకలూరుపేట చేసుకున్నటువంటి పుణ్యమని కూడా నేను తెలియజేసుకుంటూ, మీ అందరికీ మా తల్లి కూడా ఇదే విధంగా యేసు ప్రభువును ఆరాధించి చివరి నిమిషం వరకు కూడా అదే విధంగా ఉన్నారు. చివరి నిమిషం వరకు కూడా యేసు ప్రభువునే నమ్మి ఇటీవలే మన మధ్య లేకుండా ఉన్నారు. షాలేం రాజు గారు కూడా ఆ రోజు వచ్చారు చివరి చూపుగా. ఆ విధంగా అటువంటి మంచి సోదరులు చిలకలూరుపేటలో ఉండటం చిలకలూరుపేట ప్రజల అదృష్టంగా మరొకసారి కూడా గుర్తు చేస్తూ, ఇదే విధంగా చిలకలూరుపేటకి ఎప్పటికీ ఈ కూటముల ద్వారా మీరందరికీ మంచి జరగాలని, ప్రభుత్వ సహాయం ఏదైనా ఉంటే మీరు కూడా మా సోదరులు షాలేం రాజు గారి దృష్టికి తీసుకొచ్చిన అవకాశం ఉన్నంత వరకు పరిష్కారం, ప్రభుత్వ ఫలాలు మీకు అందేటువంటి దానికి ప్రయత్నం కూడా చేయటం జరుగుతుందని కూడా మా షాలేం రాజు గారి తరఫున నేను మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరికీ మరొకసారి మీ జీవితాల్లో మార్పుకి మా షాలేం రాజు గారి వాక్యాలు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ప్రార్థన చేద్దాం. మరి మన మధ్యలోకి వచ్చినటువంటి చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారి కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ఆయన. ఏదేనున్నా ప్రభువా, నాయకులు మా మధ్యలోనికి తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని దర్శించండి,
నీవే నిజమైన దేవుడు అని, సత్యదేవుడు అని, నీ అందే ముక్తి మార్గం ఉన్నదని, పాపుల పాప క్షమాపణ కొరకు రక్తము చిందించి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు నీవేనని వారు సైతం గుర్తెరిగి క్రీస్తులో కొనసాగినట్టుగా కృపను ప్రసాదించమని, వారి పక్షంగా మీ కార్యాలు నెరవేర్చి వారిని, వారి కుటుంబాన్ని నిండారుగా దీవించమని, వారితో పాటు ఉన్న టీం అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.